అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మొగిలిపురం శివారు మల్లు నాయుడుపాలెంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ గ్రామంలో పార్టీలకు అతీతంగా జరిగిన ఈ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి దంపతులు, మాజీ ఎమ్మెల్యే, ఏపీ సీడ్స్ అండ్ గ్రోవర్స్ చైర్మన్ గండి బాబ్జీ దంపతులు పాల్గొనగా ఇక్కడి ఆలయ లాంఛనాలతో గండి వంశీదీప్ల బృందం స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా యాగశాలలో హోమాలు, ఆలయంపై కలిసి స్థాపనకు భక్తులు ఎంతో భక్తితో నిర్వహించారు. ముఖ్య అతిథులను పూజా వస్త్రాలు, మెమంటోలతో ఘనంగా సత్కరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గండి రవికుమార్, ఎడ్ల నాయుడుల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, అన్నంరెడ్డి ఆదిప్రాజ్, చొక్కాకుల వెంకటరావు, గోవిందలకు ఘనంగా స్వాగతం పలికి పూజా కార్యక్రమాలకు ఆహ్వానించారు. యాగలిసిన ఎలా పిలిచి వస్తారని ఈవేళ మొగలిపురం గ్రామం, శివారు గ్రామం, మల్నాయుడుపాలెంలో వెలిసినటువంటి అభయాంజనేయ స్వామి పూర్వం ఏదైతే చిన్న టెంపుల్గా ఉండేదో దాన్ని, ఆ టెంపుల్ని మా పాత తరం వాళ్ళు, మా పెద్దలు కడితే మళ్ళీ మా వీరాంజనేయ స్వామి యూత్ కుర్రవాళ్ళందరూ కలిసి ఈవేళ వాళ్ళందరూ పూనుకొని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని భుజాన వేసుకొని ఈవేళ మనం ఓపెన్ చేసుకున్న కార్యక్రమం అభయాంజనేయ స్వామి టెంపుల్ కదా. ఈవేళ నిజంగా ఆనందదాయకం. మా వీరాంజనేయ యూత్ సభ్యులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఎంతో కష్టపడి ఈవేళ ఈ కార్యక్రమాన్ని నిర్మించినందుకు నిజంగా మా గ్రామానికి, మా ఊరికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఆ యూత్ కుర్రవాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కష్టపడి ఈవేళ ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ విధంగా తిద్ది అక్కడ చిన్న చక్రం తాలూకా విగ్రహాన్ని కూడా నిరంతరం పూజలు చేసుకునే విధంగా కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు, ఆ రాముడి వారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఆ కుటుంబాలందరినీ చూసుకోవాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు వాళ్ళ కుటుంబాలపై, మా వీరాంజనేయ యూత్ సభ్యుల కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ ఆంజనేయ స్వామి వారిని కోరుకుంటూ, మరి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా ఎంతో మన గత 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. గతంలో రాముడు లేని ఊరంటూ ఉండేది కాదు. మరి ఈవేళ ఆ రామభక్తుడైన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ప్రతి గ్రామంలో ఉండాలని చెప్పి మన ప్రాంతంలో చూస్తున్న ప్రతి ఊళ్ళో కూడా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ని నిర్మించుకుంటున్నారు. ఈరోజు మహాపర్వదినం. ఎందుకంటే అభయాలిచ్చే, ప్రసన్నించే ప్రసన్నాంజనేయుడు, అభయాంజనేయుడు, విజయాలిచ్చే వీరాంజనేయుడు, అలాంటి ఆంజనేయ స్వామిని మన మొగిలిపురం శివారు మల్లాడిపాలెంలో సబ్బవరానికి సెంటిమెంట్ గ్రామం మొగిలిపురం ఉండబట్టి వీరంతా ఇంత ప్రసిద్ధి చెందాం. బాబ్జీ గారు ఎమ్మెల్యే అయినా, నేను ఎమ్మెల్యే అయినా, రవి గారు డిప్యూటీ చైర్మన్, బంగారు గారు ఎమ్మెల్యే అయినా, కౌన్సిలర్ బాబు రాజకీయాలకు వచ్చిన మొగిలిపురానికి ఒక సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్కి అనుగుణంగా మరి ఈవేళ ఆంజనేయ స్వామి అదృష్టం ఏంటంటే ఈవేళ బ్యాట్లలో రామాలు ప్రతిష్ఠ చేశాను. నా భార్య నేను కలిపేసి అంతే కుటుంబ సమేతంగా.
మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేసే అదృష్టం దర్శనం చేసుకున్న అదృష్టం మాకు లభించింది. అటు స్వామి ఇటు స్వామి శిష్యుడు పరమానందంగా భావిస్తూ చంద్రాభివృద్ధి చెందాలని పిల్లల్లా కాదు. ఇంతకుముందు రాముడికి దేవాలయాలు ఉండేవి, ఇప్పుడు రామాలయం లేని ఊరు లేదు, ఇప్పుడు ఆంజనేయ స్వామి లేని గ్రామం లేదు. అంటే రాముడు శిష్యుడిని కూడా మరి ప్రసన్నం చేసుకునేటువంటి అదృష్టం. అందులో ఈ రహదారి ప్రధానమైన రహదారి. ఈ రహదారిలో ప్రతి ఒక్కరికి మన మన యాత్ర విజయవంతం కావాలంటే ఆంజనేయుడు అభయం కావాలి. అర్జునుడు లాంటి వాళ్ళు, కృష్ణార్జునుడు లాంటి వాళ్ళు ఆంజనేయ స్వామి పతాకం మీదే వాళ్ళు యుద్ధం చేసి విజయం సంపాదించారు. మనకు కూడా రేపు పొద్దున్న భవిష్యత్తులో అంతా ఇక్కడ బంగారు నాయుడు, సూర్యనాయుడు, రవి గారు, మా